నగదు రహిత లావాదేవీలకు రాష్ట్రం నమూనా కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా మడకసిరిలో చంద్రన్న పసుపు కుంకుమ ప్రదానం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రతి ఒక్కరూ నగదు రహిత లావాదేవీలను అలవాటు చేసుకోవాలని కోరారు. డ్వాక్రా సంఘాలకు వీటిపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. 1,30,00,000 మందికి 385 కోట్లు ఖర్చు పెట్టి 6 రకాల సరుకులతో సంక్రాంతి కానుక ఇస్తామని ప్రకటించారు. అనంతపురం జిల్లాలో నీటి కొరత లేకుండా చేస్తామన్న ఆయన ఎంత ఖర్చైనా తాగునీరు అందిస్తామన్నారు. నగదు రహిత లావాదేవీలు చేసిన వారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తామని తెలిపారు. మీరందరూ కూడా నగదు రహిత లావాదేవీలతో ముందుకు పోవాలి. దీనికి ఒక కార్యక్రమం కూడా అనౌన్స్ చేశాను. మీ ఊర్లో చదువుకున్న యువత ఉన్నారు, ఇప్పుడు చదువుకునే పిల్లలున్నారు, డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు ఉన్నారు. మీరు ఒక్కొక్కరిని రిజిస్ట్రేషన్ చేస్తే దగ్గర 30 రూపాయలు రిజిస్ట్రేషన్ చేసిన దానికి ఇస్తాం. మీరు కానీ ఒక 100 మందిని చేపిస్తే ఒక్కొక్కరికి 50 రూపాయల చొప్పున నెలలో 5,000 రూపాయలు వస్తుంది. ఇది కాకుండా జనాభా వారీగా గ్రామాలను విభజించి పూర్తిగా నగదు రహిత గ్రామాలుగా లావాదేవీల గ్రామాలుగా తయారు చేస్తే చిన్న గ్రామాలకు 10,000, దానికంటే పెద్దవైతే 25,000, దానికంటే పెద్దవైతే 50,000, దానికంటే పెద్ద గ్రామం అయితే 1,00,000 రూపాయల చొప్పున అదనంగా కూడా ఇన్సెంటివ్ ఇస్తున్నాను. దీనికి ఒక 70-80 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి బాధపడకూడదని భారతదేశంలో ఎవ్వరూ తీసుకోని విధంగా ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాం. దీన్ని మీరు సద్వినియోగం చేయాలి. ఈ నెల అయిపోతానే 2017 సంవత్సరంలో అందరూ కూడా నగదు రహిత లావాదేవీలకు అలవాటు అయిపోవాలి. ఒక ఫోను, ఒక కార్డు ఉంటే చాలు, చిల్లర డబ్బులు కొద్దిగా ఉంటే చాలు. ఫోన్, మామూలు ఫోన్ కూడా మనకు వస్తుంది, స్మార్ట్ ఫోనే కాదు, మామూలు ఫోన్ మనకు వస్తుంది. దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున తయారు చేస్తాను. మీకు శిక్షణా కార్యక్రమాలు పెడతాను. దీనివల్ల మీరు కమిషన్లు కూడా ఇచ్చే పని లేకుండా సర్వీస్ ఛార్జెస్ లేకుండా మామూలుగా డబ్బుల కంటే ఈ యొక్క లావాదేవీల్లో ఇంకా మెరుగైన విధానం తీసుకొస్తాం. ఇన్సెంటివ్స్ కూడా మీకు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది ప్రపంచానికి ఆదర్శం అవుతుంది.